మీరు అన్న మాటని ఖచ్చితంగా వెనక్కి తీసుకుని తీరాలి. ఖచ్చితంగా అది పొరపాటు. ఎవరు ఇంట్ల మీద సార్ నేను చాలా ప్రశాంతంగా నేను డిబేట్ స్టార్ట్ చేశాను సార్. ఏ రోజు ఒక మాట కూడా ఎవరిని మాట్లాడలే ఇంతవరకు నేను. కానీ అతను ఇట్లా మాట్లాడి ఇతనేంది రాష్ట్ర అధికార ప్రతినిధి ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి వీళ్ళను, ఏం మాటలు సార్ ఇది? మేము డిబేట్కి వచ్చి అనిపించుకోవాలన్నా? ఎన్ని రోజులు మాట్లాడతారు సార్ ఇలాగా? సార్ ఒక అధికార ప్రతినిధిగా నేను ఒక తెలుగుదేశం తరఫున మీకు ఆన్సర్ ఇవ్వాలా లేదా? అంటే మాకు సంబంధించి ఏదైనా నేను చెప్తే మీరు వెంటనే దాన్ని గేల్ చేసినట్టు మాట్లాడము, మాకేదో తెలియనట్టు మాట్లాడము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి వీళ్ళ డిబేట్? కానీ ఆఖరికి బాలాగారు మాట్లాడతారంటే ఏం మాట్లాడాలి సార్? నేను ఎప్పుడైనా నేను మీరు ఏ రోజు కూడా మీరు మాట్లాడద్దు చేయొద్దు అని అనలేదు. అయితే సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడితే బాగుంటదని చెప్పాను మీకు అంతే. ఇట్ ఈస్ సజెషన్, ఇది సజెషన్ అంతే. మీరు ప్లే చేసుకొని చూసుకోండి, ఈ హ్యాపీకి ఎవరు వద్దన్నారు సార్? మీరు ప్లే చేసుకొని చూసుకోండి. నేను మీకు సజెస్ట్ చేశానంతే. మీకు ఇష్టం అయితే తీసుకోండి, లేదు నేను ఇలానే మాట్లాడతానంటే అది మీ ఇష్టం. అది మీ ఇష్టం అండి, ఇలానే మాట్లాడుకోండి, ఎవరు అనట్లేదు. మీరు చేంజ్ ఎవరు కావాలి, మీరు డెవలప్మెంట్ అంటే సార్ ఒక పద్ధతిలోనే డెవలప్మెంట్ ఉండదు. కమ్యూనికేషన్ సిస్టమ్ ఆల్సో బి చేంజ్ అవ్వరండి. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ని కూడా చేంజ్ చేసుకోమని చెప్తున్నా నేను. లేదు నేను మా కమ్యూనికేషన్ ఇదే, మా భాష ఇదే, మా ధోరణి ఇదే అనుకుంటే యూ విష్, అది మీ ఇష్టం, మేమే కాదని దానికి. సార్ వర్మ గారు బాలాగా తెలిసింది బాలాగా తెలుస్తాయి, నాకు తెలిసిన మాటలు నాకు తెలుస్తాయి, లేదంటే సురేష్ గారికి సురేష్ గారు తెలుస్తాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పనివ్వండి సార్. డిబేట్కి వస్తే అటుపాటి ఎట్లంటే మాట్లాడేది సార్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అమిత్ షా గారితో ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకునే సత్తా ఉన్న వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు దేశంలో. మరి వీళ్ళ ఎంపీలకు ఎలా వచ్చింది సార్? నేను కూడా తీసుకుంటానండి సార్, దయచేసి సార్ ఈ ఒక్క వాటిని దయచేసి సార్, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటున్నారు కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పదాన్ని మాత్రం మీరు విత్డ్రా చేసుకోండి. మీరు అలా మాట్లాడకండి, ప్రజలకి రాంగ్ మెసేజ్ అనేది ఇవ్వకండి. నేను కూడా వెళ్ళి పార్లమెంట్ సెషన్స్ జరిగేటప్పుడు ఇమీడియట్ గా నేను అపాయింట్మెంట్ కావాలంటే తీసుకోవచ్చు సార్. ప్లీజ్ అండి, ప్రజలకి తెలియజెప్పండి, సబ్జెక్ట్ ని తెలియజెప్పండి. అంతేగాని మీరు అక్కడ పబ్లిక్ గ్యాలరీ ఒకటి ఉంటది, దయచేసి తెలుసుకోండి సార్. పబ్లిక్ గ్యాలరీ ఉంటది సార్. నేను అదే అంటున్నాను సార్, నేను అదే పొలిటికల్ పార్టీలలో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. నాకున్న అవగాహన మాత్రమే నేను మాట్లాడుతానంటే కుదరదు. మీరు ప్రజలకి అవగాహన లేని దాని మీద మీరు నేర్చుకొని వచ్చి కూర్చొని మాట్లాడాలి. దట్ ఈస్ కాల్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్. నాకు తెలియదు అంటే కుదరదండి, అలా చెప్పకూడదు. మీరు స్పోక్స్ పర్సన్ అండి, మీరు ఒక సార్ మీరే కదండి అంటున్నారు. నాకు అవగాహన ఉన్నంత వరకు అలా లేదు అని అంటున్నారు. మీరు అంత అవగాహన లేదంటే మీరు అప్డేట్ లో లేరు. మీరు అప్డేట్ లో లేరా? నాకు వచ్చి చెప్పండి, మీరు అప్డేట్ లో ఉన్నారా లేదా సార్? మీరు అప్డేట్ లో ఉన్నారా సార్? మీరు అప్డేట్ లో ఉన్నారా సార్? చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రకారంగా క్వాంటమ్ వేలీ లేకపోతే ఏఐ టెక్నాలజీని మీరు గవర్నమెంట్ వాడుతుంది లేకపోతే పొలిటికల్ పార్టీ వాడుతుంది అంటే మీరు అప్డేట్ లో ఉన్నట్టు. లేదు మేము అప్డేట్ లో లేము అని చెప్పండి. ఎస్ వెరీ వెల్, మీరు అప్డేట్ లో లేరు మేము అనుకుంటాం. ఒక్క నిమిషం. ఓకే సురేష్ మాట్లాడండి. ఏంటంటే రాజకీయాల నుంచి ముందుగా ఐ డోంట్ అండర్స్టాండ్ ద ఛాలెంజ్. సార్ వినిపిస్తున్నా సార్? మాట్లాడండి సార్. ముందుగా శేఖర్ రెడ్డి అన్నకి క్షమాపణ చెప్తున్నాను నేను కూడా, ఎందుకంటే ప్యానల్ లో కలిసి ఉండేటప్పుడు ఇలాంటి మాట్లాడేది చాలా ఎగ్జిట్ అయిపోయాడు. ఇప్పుడు అదే ఓకే, ఏదే బాధ అనిపిస్తుంది సార్. ఎవరు అలా పదం అనేది రావడం తప్పే విజయాన్ని కూడా. బట్ ఏంటంటే సార్, ఒక మనిషి ఇప్పుడు శేఖర్ రెడ్డి అన్న కానీ లేదంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ముందు మీరు మాట్లాడండి. నీకు అఫీషియల్ గా నువ్వు 10th పాస్ అయ్యావా, నీకు డిగ్రీ ఉందా, నీకు మీ పార్టీ లెటర్ మీద రాసి ఇచ్చిందా? నేను ఒక ఇన్ఛార్జ్ అండి, ఓకే లేదండి నేను ఒక పౌరుడిని అండి, ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు పౌరుడిని అండి, ఏం మీలాంటి పిలిస్తే వచ్చి మాట్లాడకూడదా? అంటే ఏదో ఒక మనిషిని క్రిస్టియన్ చేసి మాట్లాడి ఇబ్బంది పెట్టేటప్పుడు అన్ఫార్చునేట్ గా వాళ్ళకి వచ్చింది. అన్న కూడా సారీ చెప్పాడు, అది మంచి పరిణామం. నేను కూడా ఏంటంటే ప్యానల్ తరపు నుండి ఉన్నాను కాబట్టి నేను ఒకసారి క్షమాపణ చెప్తున్నాను సార్. ఇంకోటి లాయర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఎవరు హక్కులు ఎవరు కాదనటం లేదు. ఒక రోజులో అపాయింట్మెంట్ దొరకదు, ఆయనకైతే అరగంటలో దొరకవచ్చు, ఏదైనా ఆయన ఇష్టం అది. కాకపోతే ఎంపీ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆయన అడిగుంటే అఫీషియల్ గా కాదు అది. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ కలవాలంటే మినిట్స్ లో రాస్తారు ఆయన అపాయింట్మెంట్, ఎందుకు వచ్చాడు, ఏం అడిగాడు అనేది ప్రతిదీ రికార్డ్ ఉంటుంది అక్కడ. అలా వెళ్ళలేదు అంటారు విజయన్న. ఈయనేమో కలిసి ఉంటారు, నాకు ఎదురుపడినప్పుడు అడగొచ్చు కదా, పక్కన ఉన్నప్పుడు అడగొచ్చు కదా, ఆయన పెద్ద దేవుడా పైన ఇంటర్నేషనల్ నుంచి దిగి వచ్చాడంటే ప్రతి ఒక్క దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక మనిషిని వెళ్ళి ఒక హోమ్ మినిస్టర్ని వెళ్ళి మనం వెళ్ళి కలవాలి అంటే అపాయింట్మెంట్స్ ఉంటాయి.
కారణాలు ప్రతి ఒక్కటి రికార్డ్ అయి ఉంటాయి. ఆయన అయిపోయింది. ముందు లాయర్ గారు అది గుర్తుపెట్టుకోవాలి బాలా గారు. నేను ఆన్సర్ ఇస్తాను మీకు సార్. ఇప్పుడు మీరు లేదు, మాట్లాడదు. నేను ఒక్క నిమిషం. ఇంకోటి ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వటంలో అడ్డంకి కూటమి ప్రభుత్వం లేదనే చెప్తాను. ఎందుకంటే ఆయనకి ఏం కావాలో అది అడగాల్సిన హక్కు ఉంది. ఒక మాజీ చీఫ్ మినిస్టర్ ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి భద్రత కల్పించడం చాలా ముఖ్యమే. కానీ నువ్వు నీకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి కదా. నువ్వు పరామర్శ అని చెప్పేసి ఒక 10 కార్లు 5 కార్లు 20 కార్లు అని చెప్పేసి 100,000 కార్లు వేసుకొని వచ్చేస్తే నీ బాధ్యత ఏమైంది అక్కడ? ఈయనకు ఒక క్వశ్చన్ నువ్వు పోలీసులకి నువ్వు ఏం చేస్తున్నావు? అది పూర్తి స్థాయిలో పోలీసు వారికి పెట్టాల్సిన అవసరం ఉంది. సురేష్ గారు నాదో చిన్న ప్రశ్న. మీరు అడిగిన దాంట్లో మంచిగా బాగుంది, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడారు కాబట్టి మంచిగా ఉంది. నాకు చిన్న ప్రశ్న అండి మీకే. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం టూర్ వేశారు అనుకోండి. సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీరు ఆయన వెళ్తున్నారని మీ దృష్టికి వచ్చింది, మీరు ఇమీడియట్లీ ఏం చేస్తారండి? వెళ్ళిపోరా? ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది సార్ కామన్ గా ప్రతి చోట కూడా. జరుగుతుంది సార్. ఒకటి సార్ సురేష్ గారు, ప్రాక్టికల్ గా మీకు తెలుసు, ప్రాక్టికల్ గా వినండి. ఎప్పుడైనా ఒక నాయకుడు వస్తున్నాడంటే ఈవెన్ మీరు నాయకుడే, మీకు తెలుసు, మీకు సంబంధించిన బ్యాక్ క్యాడర్ ఏదైతే ఉందో మీరు వచ్చారంటే ఖచ్చితంగా రారా? చేస్తారా? వస్తారు కదా. ఇప్పుడు మీ క్యాడర్ ఫోన్ చేస్తుందా ఏమని అన్న? నేను ఆన్సర్ ఇస్తాను, ఆగండి సార్. నేను ఏమంటానంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు చిన్న గాలి కబుర్లు తెలిసినా ఎక్కడెక్కడ నుండి పరిగెట్టి వస్తారు, అది వేరేది. అలాగే సురేష్ వచ్చినప్పుడు ఒకలాగా వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒకలాగా వస్తారు. అది ఇంటెలిజెన్సీ వాళ్ళకి ఎవరు వస్తే ఏం జరుగుతుంది, రోడ్లు ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలిసి దాన్ని బట్టి వాళ్ళు భద్రతా ఏర్పాట్లు అన్ని చేస్తారండి. అలాగే మనం వచ్చేటప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడ దిగుతానో, ఎక్కడికి వెళ్తాం, ఒక సెలబ్రిటీ వచ్చినా, ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చినా, ఎవరైనా వచ్చేటప్పుడు పోలీసు వారికి ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలి. ఆ రూట్ మ్యాప్ లోనే ఏమి చెప్పామో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన రైతులు కలవాలనుకుంటారు, లేదంటే ఎవరినైతే పరామర్శించాలో వాళ్ళు చూడాలి, వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు. కాకపోతే ఆయన దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఎక్కడికి వచ్చినా జనాలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో వచ్చి ఆయన్ని వచ్చిన పని చేయనేమో మేమే, అందులో నేను కూడా ఒకడిని. కానీ ఇక్కడ అది కాదు జరిగింది, ఉల్టా జరిగింది. అక్కడ ఏంటంటే జన సమీకరణ చేస్తున్నారు. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మళ్ళీ మీకు అక్కడే చెప్తున్నా, నేను అదే అంటున్నా. ఏ పొలిటికల్ పార్టీలో అయినా మనం ప్రాక్టికాలిటీస్ మాట్లాడదాం. ఇప్పుడు మీ పొలిటికల్ పార్టీ వచ్చినా, టీడీపీ పొలిటికల్ పార్టీ వచ్చినా, ఎవరికైనా కూడా జనాలు అనేది మీరు 10 మందిని సమీకరిస్తే 100 మంది ఆటోమేటిక్ గా వస్తారు. 1-to-1 కాదు. ఇప్పుడు ఆయన చెప్పేది సురేష్ గారు ప్లీజ్, శ్రీకాకుళం దగ్గర సీదిరి అప్పలరాజు గారిని ములాఖాతులో కలవడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో దిగి 120 కిలోమీటర్లు రోడ్డు మార్గాన్ని పయనించారు. మరి అన్ని ఊళ్ళకి ఆయన అట్లాగే రోడ్డు మార్గాన్ని పోతున్నాడా? నిన్న దేవరాపల్లికి హెలికాప్టర్లు పోలేదా? అంతకుముందు భీమవరం హెలికాప్టర్లు పోలేదా? అంతకుముందు అనంతపురికి హెలికాప్టర్లు పోలేదా? అంతెందుకు సార్ పులివెందులకు హెలికాప్టర్లు పోతున్నారు? మరి మీరు షో చేయడం కాకపోతే, బల ప్రదర్శన కాకపోతే, దౌర్జన్యం చేయడానికి కాకపోతే, అరాచకం చేయడానికి కాకపోతే 120 కిలోమీటర్లు మీ రోడ్డు మార్గాన, అది 2 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక వ్యవసాయాన్ని ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలిసి, అక్కడ ఆంక్షలు ఉన్నాయని తెలిసి మీరు విశాఖపట్నం దిగి అక్కడి నుంచి 120 కిలోమీటర్లు శ్రీకాకుళం పోవడానికి ఇది కుట్ర కాకపోతే ఇది నిజంగా సార్ ఒక నాయకుడు చేసే పనేనా? రెండో మాట సార్, ఆయన చెప్తున్నాడు జనం వస్తారట. సార్ జనం వచ్చే వాళ్ళు వేరు,